పశ్చిమాసియాలో ఆరని మంటలు రగులుతున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఊహించని మలుపులు తీసుకుంటోంది. గాజాను నేలమట్టం చేస్తున్న ఇజ్రాయెల్ ఉన్నట్టుండి లెబనాన్పై గుడ్లూరుముతోంది. హెజ్బుల్లా టాప్ కమాండర్స్ ను హతమార్చి మొత్తం సంస్థనే నామరూపాలు లేకుండా చేస్తామని ప్రతినబూనింది. మరోవైపు తమపై దాడులకు తెగబడుతున్న హైతీలను కూడా వదిలేదే లేదని హెచ్చరిస్తోంది. ఎవరి మాట వినేదే లేదంటున్న ఇజ్రాయెల్ దూకుడు అందరినీ కలవరపెడుతోంది. ఇంకా ఈ ఘర్షణలో ఇరాన్, అమెరికా జోక్యం చేసుకోవాల్సి వస్తే ఏం జరుగుతుందోనని ప్రపంచ దేశాలు టెన్షన్ పడుతున్నాయి. ఇప్పటికే పశ్చిమాసియా ఘర్షణ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కనిపిస్తోంది. ఏడాది క్రితం హమాస్ అంతానికి పంతం పట్టిన ఇజ్రాయెల్ ఇప్పుడు లెబనాన్పై భీకర దాడులు చేస్తోంది. హెజ్బుల్లాను సమూలంగా నిర్మూలిస్తామని ఆ దేశ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. హెజ్బుల్లా ప్రతి దాడులకు కూడా సిద్ధంగా ఉన్నామన్న ఇజ్రాయెల్ సన్నద్ధత పశ్చిమాసియాను రావణ కష్టంగా మార్చే అవకాశం కనిపిస్తోంది. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య 1000 ఏళ్ల గొడవ నడుస్తోంది. ఏడాది క్రితం హమాస్ ఇజ్రాయెల్పై దాడికి తెగబడి వందల మంది ఆ దేశ పౌరుల్ని ఊచకోత కోసి కొందరిని కిడ్నాప్ చేసింది. దీంతో ప్రతీకారేచ్ఛతో రగులుతున్న ఇజ్రాయెల్ హమాస్ స్థావరంగా ఉన్న గాజాను నేలమట్టం చేస్తోంది. హమాస్ అగ్రనేత హనియాను ఇరాన్ రాజధాని టెహరాన్లో మట్టుబెట్టింది. హమాస్ ఆయువు పట్లపై భీకర దాడులు చేస్తూ దాని ఉనికి లేకుండా చేయాలనే సంకల్పంతో ఉంది. ఓవైపు ఇజ్రాయెల్ హమాస్తో యుద్ధం చేస్తోంటే మరోవైపు లెబనాన్ నుంచి హెజ్బుల్లా ఇజ్రాయెల్పై రాకెట్ల వర్షం కురిపించి కొందరు ఆ దేశ పౌరుల్ని చంపేసింది. దీంతో రెచ్చిపోయిన ఇజ్రాయెల్ తన టార్గెట్ను గాజా నుంచి లెబనాన్కు మరలించింది. ఓవైపు గాజాపై దాడులు కొనసాగిస్తూనే మరోవైపు లెబనాన్పై దాడుల తీవ్రత పెంచింది. ఇప్పుడు హెజ్బుల్లా టాప్ కమాండర్లందర్నీ లేపేసి ఇంకా దాడులు ఉధృతం చేస్తోంది. హెజ్బుల్లాను తుడిచిపెడదామని హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇజ్రాయెల్ దాడితో లెబనాన్ దద్దరిల్లుతోంది. బీరూట్లోని హెజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ భారీ దాడి చేసింది. ఈ భయంకరమైన దాడిలో హెజ్బుల్లా ప్రధాన కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడిలో హెజ్బుల్లా హెడ్ క్వార్టర్స్లో ఎవరూ సజీవంగా లేరని ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొంది. లోపల ఉన్నవారంతా చనిపోయారని తెలిపింది. ఇజ్రాయెల్ బంకర్ బస్టర్ బాంబులతో లెబనాన్లో విధ్వంసం సృష్టించింది. హెజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై 60 బంకర్ రాకెట్లను ప్రయోగించారు. హెజ్బుల్లా చీఫ్ నజ్రల్లా మరణించాడు. ఇజ్రాయెల్ దాడిలో నజ్రల్లా కుమార్తె కూడా చనిపోయింది. 24 గంటల్లో ఇజ్రాయెల్ వైమానిక దళం బీరూట్ నుండి మొత్తం దక్షిణ లెబనాన్ వరకు 300 కంటే ఎక్కువ వైమానిక దాడులు చేసింది. ఈ కాలంలో ఐడిఎఫ్ 400 కంటే ఎక్కువ లక్ష్యాలను ధ్వంసం చేసింది. హెజ్బుల్లా స్థావరాలను కలిగి ఉన్న భవనాలు ధ్వంసమయ్యాయి. హెజ్బుల్లా ఆయుధాల గిడ్డంగులు ధ్వంసమయ్యాయి. హెజ్బుల్లా రాకెట్, క్షిపణి ప్రయోగ కేంద్రాలు శిథిలావస్థకు చేరాయి. ఈ ఇజ్రాయెల్ బాంబు దాడిలో డజనుకు పైగా హెజ్బుల్లా యోధులు మరణించారు. ఇజ్రాయెల్ మహమ్మద్ హుసేన్ సరూర్ను చంపినప్పుడు హెజ్బుల్లాకు అతిపెద్ద గాయం. మహమ్మద్ హుసేన్ సరూర్ హెజ్బుల్లా ఎయిర్ ఫోర్స్ చీఫ్. ఇది కాకుండా సరూర్ హెజ్బుల్లా డ్రోన్ నిపుణుడు కూడా. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ దీనికి కూడా ముగింపు పలికింది. తమ బద్ధ శత్రువు హెజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. నజ్రల్లాపై దాడి చేసి అంతమొందించిన ఆపరేషన్లో ఇరాన్కు చెందిన ఓ గూఢచారి కీలక పాత్ర ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ గూఢచారి అందించిన సమాచారం ఆధారంగానే ఇజ్రాయెల్ ఖచ్చితమైన దాడులు చేసినట్లు తెలుస్తోంది. హెజ్బుల్లా అధినేత నజ్రల్లా ఎక్కడున్నారో ఖచ్చితమైన లొకేషన్ను ఇరాన్కు చెందిన ఓ గూఢచారి ఇజ్రాయెల్కు సమాచారం ఇచ్చాడు. లెబనాన్ రాజధాని బీరూట్ శివార్లలోని దాహియాలో నివాస గృహాల కింద భూగర్భంలో నజ్రల్లా ఉన్నట్లు ఇజ్రాయెల్కు ఆ గూఢచారి సమాచారం అందించాడు. అంతేకాకుండా భూగర్భంలో హెజ్బుల్లా ప్రధాన కార్యాలయం ఉందని, అక్కడ ఆ సంస్థకు చెందిన టాప్ కమాండర్లతో నజ్రల్లా భేటీ అవుతున్నట్లు గూఢచారి రహస్య సమాచారం ఉప్పందించాడు. దీంతో నజ్రల్లా స్థానాన్ని ధృవీకరించుకున్న ఇజ్రాయెల్ నేరుగా ప్రధాన స్థావరంపై దాడి చేసి మొత్తం భవనాలను పేల్చేసింది. ఈ దాడుల్లో నజ్రల్లాతో సహా పలువురు కీలక కమాండర్లను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. హెజ్బుల్లా అధినేత నజ్రల్లా కదలికలపై కొన్ని నెలల నుంచి ఇజ్రాయెల్కు ఖచ్చితమైన సమాచారం అందుతున్నా దాడికి ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మంత్రివర్గంలోని కొందరు వ్యతిరేకించినట్లు చెబుతున్నారు. అయితే సమాచారం ఇస్తున్న గూఢచారి తమ నిఘా నుంచి దూరమైతే మళ్లీ సమాచార సేకరణ కష్టమవుతుందని భావించి ఈ ఆపరేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇజ్రాయెల్. బీరూట్ శివార్లలో ఇజ్రాయెల్ దాడులతో ధ్వంసమైన భవనాల శిథిలాల నుంచి ఇంకా పొగలు వస్తూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ దాడులతో ఆ ప్రాంతంలో భారీ విధ్వంసం జరిగింది. భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో దాదాపు 6 భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. మరికొన్ని నివాసాలు కొంతమేర దెబ్బతిన్నాయి. ఎటు చూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి. హసన్ నజ్రల్లాను మట్టుబెట్టిన ఆపరేషన్లో ఇజ్రాయెల్ వాయుసేనకు చెందిన 69వ స్క్వాడ్రన్ పాల్గొంది.
ఈ స్క్వాడ్రన్నే హమర్స్ అని పిలుస్తారు. ఒకప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యహూ న్యాయ సంస్కరణలు వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన హమర్స్ తాజాగా ఏకంగా హెజ్బొల్లా అధినేత నజరల్లాను లెబనాన్లో అంతమొందించింది. అయితే తమ చీఫ్, ఆరాధ్య దైవంలా భావించే నజరల్లా మృతితో హెజ్బొల్లా భగ్గుమంటోంది. ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యహూ మాత్రం హెజ్బొల్లాను నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. హెజ్బొల్లా చీఫ్ హత్యతో ఇజ్రాయెల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఎక్కడ తమపై దాడులు జరుగుతాయో అన్న భయంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అయితే చీఫ్ హత్యతో అత్యంత ప్రమాదకరమైన బ్లాక్ యూనిట్ రంగంలోకి దిగొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యూనిట్ 9-10 షాడో యూనిట్గా పిలిచే ఈ కోవర్ట్ విభాగం ఇదివరకు ఇజ్రాయెల్ బయట యూదులపై దాడులు చేసిన సందర్భాలున్నాయి. 32 ఏళ్ల క్రితం అప్పటి నాయకుడు అబ్బాస్ ముజావిని ఇజ్రాయెల్ చంపిన సమయంలోనే ఈ యూనిట్ ప్రతీకార చర్యలు చేపట్టింది. హెజ్బొల్లా చీఫ్ నజరల్లాను హతమార్చిన ఇజ్రాయెల్ సైన్యం చాలా దూకుడుగా ముందుకు పోతోంది. దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. హెజ్బొల్లా అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు లెబనాన్లో విధ్వంసం సృష్టించాయి. నెతన్యహూ సైన్యం దాడుల్లో హెజ్బొల్లా అధినేత నజరల్లాను హతమార్చి కోలుకోలేని దెబ్బ కొట్టింది. మరోవైపు లక్ష్యం నెరవేరే వరకు దాడులు ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టం చేశారు. లెబనాన్ ప్రజలకు హెజ్బొల్లాకు అండగా ఉండాలని, దాడులను ఎదుర్కోవడంలో వారికి సాయం చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. గాజాలో ఏడాది కాలంగా జరుగుతున్న యుద్ధం నుంచి ఇజ్రాయెల్ ఏమీ నేర్చుకోలేదన్నారు. నజరల్లా హత్య తర్వాత ఖమేనీని ఇరాన్లోని సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు చెబుతున్నారు. నజరల్లా హత్యను ఖండిస్తూ ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకోవాలని కోరుతూ టెహ్రాన్లో వేలాది మంది ఇరానియన్లు వీధుల్లోకొచ్చి నిరసన తెలిపారు. తమపై దీర్ఘకాలంగా దాడులు చేస్తున్న ఉగ్ర సంస్థలను ఇజ్రాయెల్ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. హమాజ్పై ఓవైపు దాడులు చేస్తూ కీలక నేతలను ఏరివేస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు హెజ్బొల్లాను టార్గెట్ చేసింది. లెబనాన్లో ఉంటూ తమపై దాడులు చేస్తున్న హెజ్బొల్లా ఉగ్ర సంస్థను నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా భీకర దాడులకు దిగింది. హెజ్బొల్లా తమ దేశంలో జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ దళాలు రాకెట్ల వర్షం కురిపిస్తున్నాయి. మరోవైపు యెమెన్ నుంచి హౌతీలు ఇజ్రాయెల్పై దాడులు చేస్తున్నారు. హెజ్బొల్లా లెక్క సరిచేసిన ఇజ్రాయెల్ తమ లక్ష్యాన్ని హౌతీల వైపు మళ్లించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. త్వరలోనే యెమెన్పై దాడులకు దిగొచ్చని భావిస్తున్నారు. ప్రపంచమంతా ఇజ్రాయెల్ యుద్ధాన్ని చూసి ఆశ్చర్యపోతోంది. అధునాతన ఆయుధాలు, ఊహించని ఆపరేషన్లు, మూడో కంటికి తెలియకుండా సమాచార సేకరణ, ఇలా యుద్ధం, సన్నద్ధత, గూఢచర్యం అన్నింటిలోనూ ఇజ్రాయెల్ తనకు తానే సాటి అనిపించుకుంటోంది. హెజ్బొల్లా చీఫ్గా నజ్రల్లా బయటి ప్రపంచానికి కనిపించడు. అతడు బయటకు రావడమే చాలా అరుదు. పైగా హెజ్బొల్లాను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఇక గత అక్టోబర్లో ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసింది. ఆ దాడుల అనంతరం పాలస్తీనాకు సంఘీభావంగా నిత్యం ఇజ్రాయెల్ దేశంపై రాకెట్లను వదిలేది. అయితే కొద్ది రోజుల క్రితం హెజ్బొల్లా గ్రూప్ వదిలిన ఒక రాకెట్ ఇజ్రాయెల్లోని ఒక పాఠశాలపై పడింది. ఈ ఘటనలో 12 మంది చిన్నారులు చనిపోయారు. అప్పట్నుంచి హెజ్బొల్లాను ఇజ్రాయెల్ టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. అప్పట్నుంచి నజరల్లా అత్యంత జాగ్రత్తగా ఉంటున్నాడు. అయితే ఇజ్రాయెల్ నిఘా విభాగం అత్యంత బలమైనది. కాగా నజరల్లా బయట ప్రపంచానికి పెద్దగా కనిపించడు. వీడియోలు, ఇతర మార్గాల ద్వారా సందేశాలిస్తాడు. 32 ఏళ్ల నుంచి హెజ్బొల్లా సారథిగా ఉంటున్నాడు. అతడు బీరుట్లోని అతిపెద్ద భవనాల కింద ఏర్పాటు చేసిన సెల్లార్లలో నివాసం ఉంటాడని తెలిసింది. దీంతో అమెరికా తయారు చేసిన బంకర్ బస్టర్ BBU-28ను ఇజ్రాయెల్ కొనుగోలు చేసి దాన్ని బీరుట్పై నజరల్లా ఉండే భవంతులపైకి వదిలింది. ఈ ప్రమాదంలో నజరల్లా దుర్మరణం చెందాడు. అయితే ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానం హమాజ్కు తెలుసు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించింది. కానీ హెజ్బొల్లా ముందు చూపు లేకుండా దాడులు చేయడంతో ఇజ్రాయెల్ చేతికి చిక్కింది. హెజ్బొల్లా అధినేత షేక్ హసన్ నజ్రల్లాను మట్టుబెట్టడంలో కీలక భూమిక పోషించింది ఇజ్రాయెల్ వాయుసేనలోని ఓ స్క్వాడ్రన్. ఈ స్క్వాడ్రన్ను ముద్దుగా హామర్స్ అని కూడా పిలుస్తారు. గతంలో ఇజ్రాయెల్ ప్రధాని న్యాయ సంస్కరణలు వ్యతిరేకిస్తూ వాయుసేనలోని ఓ స్క్వాడ్రన్ ఆందోళనకు దిగింది. అయితే గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ జరిపిన దాడితో తిరిగి విధుల్లోకి చేరింది. ఇప్పుడు తాజాగా ఇదే స్క్వాడ్రన్ ఏకంగా హెజ్బొల్లా అధినేతను లెబనాన్లోనే మట్టుబెట్టింది. ఇదే ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్కు చెందిన 69వ స్క్వాడ్రన్. గతంలో సిరియా, లెబనాన్లో జరిపిన కఠినమైన ఆపరేషన్స్లో అనుభవం ఉన్న సిబ్బంది కలిగి ఉన్న ఈ స్క్వాడ్రన్ హెజ్బొల్లా కార్యాలయంపై చేసిన దాడిలో F-15I రామ్ ఫైటర్ జెట్స్ను వాడినట్లు చెబుతున్నారు. ఈ దాడికి సుమారు 100 బాంబులను ప్రతి 2 సెకండ్లకొకటి చొప్పున లక్ష్యంపై జారవిడిచినట్లు వెల్లడించారు. ఈ ఆపరేషన్ న్యూ ఆర్డర్లో భాగంగా నజ్రల్లా కదలికలపై గత కొన్ని నెలలుగా ఇజ్రాయెల్కు ఖచ్చితమైన సమాచారం ఉంది.
హెజ్బొల్లా నుంచి ఎన్నిసార్లు ప్రతిఘటనలు ఎదురవుతున్నా ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ మాత్రం మౌనంగా తన పనిని చేసుకుంటూ వస్తోంది. ఇజ్రాయెల్పై దాడులకు పురిగొల్పిన ఇరాన్ నేతలు హెజ్బొల్లా అగ్రనాయకుల మరణ శాసనాలను రాస్తూ వస్తోంది. కీలక నేతలను మట్టుబెడుతోంది. కానీ హెజ్బొల్లా మిలిటరీ కమాండర్ మాద్ ముగ్నియేను అంతమొందించడం మాత్రం సాధ్యపడటం లేదు. 1983 లెబనాన్లో జరిగిన బాంబు దాడులతో సహా అనేక కీలక దాడులకు ఇతడే ప్రధాన సూత్రధారి అని ఇజ్రాయెల్ చెబుతోంది. అతన్ని అంతం చేసేందుకు మొసాద్ కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నిస్తోంది. చివరిసారిగా 2008లో డమాస్కస్లో కారు బాంబుతో ముగ్నియేను అంతం చేయాలన్న ఇజ్రాయెల్ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఓ వ్యక్తి ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. శాటిలైట్ సిస్టమ్ వ్యవస్థ ద్వారా రిమోట్ బటన్ నొక్కి తాను అనుకున్న వ్యక్తిని మట్టుబెడతాడు. హాలీవుడ్లో జేమ్స్ బాండ్ చిత్రాల్లోనే కాదు, మన దగ్గర జై చిరంజీవిలో ఈ తరహా సీన్ ఒకటి ఉంటుంది. అతిశయోక్తిగా అనిపించినప్పటికీ వాస్తవ ప్రపంచంలోనూ సినిమాలను తలదన్నేలా అలాంటి ఘటనలే ఇప్పుడు మనం చూడాల్సి వస్తోంది. ఇజ్రాయెల్ గూఢచర్య సామర్థ్యం తెలుసు కాబట్టే కమ్యూనికేషన్ వ్యవస్థలో చాలా వరకు పరిమితులను పెట్టుకుంటున్నాయి చుట్టుపక్కల ప్రత్యర్థి దేశాలు. అయినా కూడా దాడులు ఆగడం లేదు. పేజర్లు, వాకీటాకీలు, ఇతర శాటిలైట్ కమ్యూనికేషన్ గ్యాడ్జెట్లు ఈ దాడుల వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని లెబనాన్ ఆరోపిస్తోంది. అటు డివైస్ కంపెనీలేమో ఆ పేలుళ్లకు తమకు సంబంధం లేదంటున్నాయి. పేజర్ పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్ ప్లాన్ చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. వ్యాపారాల్లో అక్రమ పద్ధతులకు మనీ లాండరింగ్ వాడే షెల్ కంపెనీల టెక్నిక్ను ప్రత్యర్థుల్ని తుదముట్టించడానికి కూడా వాడొచ్చని ఇజ్రాయెల్ నిరూపించింది. గాజా స్ట్రిప్లో హమాజ్కు బాసటగా నిలుస్తూ లెబనాన్లోని హెజ్బొల్లా ఇజ్రాయెల్పై దాడులు చేస్తోంది. తమ వ్యూహాలు ఇజ్రాయెల్కు చిక్కకుండా ఉండేందుకు హెజ్బొల్లా ఒక కొత్త ఎత్తుగడ వేసింది. ఫోన్ల ద్వారా సున్నిత రహస్య సమాచార మార్పిడి జరిగితే ఇజ్రాయెల్ పసిగట్టే ప్రమాదం ఉందని గ్రహించి ఫోన్లకు స్వస్తి పలికింది. ఫోన్లకు బదులు పేజర్ వాడాలని నిర్ణయం తీసుకున్నారు. లెబనాన్లో పేలుళ్లకు ఉపయోగించిన పేజర్ AR-924 రకానికి చెందింది. ఈ ఏడాది ప్రారంభంలో 5,000 పేజర్లను హెజ్బొల్లా ఆర్డర్ చేసింది. తైవాన్కు చెందిన గోల్డ్ అపోలో సంస్థ నుంచి AR-924 పేజర్లను తెప్పించినట్లు లెబనాన్ భద్రతా వర్గాలు తెలిపాయి. ఉత్పత్తి స్థాయిలోనే ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ రంగంలోకి దిగి ప్రతి పేజర్లో 3 గ్రాముల బరువైన పేలుడు పదార్థాన్ని మదర్ బోర్డులో అమర్చిందని హెజ్బొల్లా, లెబనాన్ భద్రతా వర్గాలు ఆరోపిస్తున్నాయి. పేల్చేందుకు శత్రువు పంపిన కోడ్ను మదర్ బోర్డు అందుకున్నాక పేజర్లోని పేలుడు పదార్థం క్రియాశీలమై పేలిందని భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి. పేజర్ కాకుండా గతంలో ఇలాగే వస్తువుల్లో పేలుడు పదార్థాలను అమర్చి శత్రువులను అంతం చేసిన చరిత్ర మొసాద్కుంది. టెక్నాలజీ సాయంతో పేలుళ్లు జరిపిన సుదీర్ఘ చరిత్ర ఇజ్రాయెల్కుంది. 1996లో హమాజ్ కీలక బాంబ్ మేకర్ యహ్యా అయాజ్ను హతమార్చేందుకు ఇజ్రాయెల్ పేలుడు పదార్థాన్ని మొబైల్ ఫోన్లో అమర్చింది. ఇజ్రాయెల్ నిఘా సంస్థ షిన్ బెట్ గతంలో యహ్యా ఫోన్లో 15 గ్రాముల RDX పేలుడు పదార్థాన్ని నింపింది. తండ్రికి అయాష్ ఫోన్ కాల్ చేసినప్పుడు ఫోన్ మాట్లాడేది అయాష్ అని నిర్ధారించుకున్నాక దాన్ని పేల్చి అయాష్ను అంతం చేశారు. రిమోట్ ద్వారా నియంత్రించే కృత్రిమ మేధతో పనిచేసే మిషన్ గన్తో ఇరాన్ అణు శాస్త్రవేత్త, ఉప రక్షణ మంత్రి మోసేన్ ఫఖ్రీజాదేను 2020లో హతమార్చింది. ఇజ్రాయెల్ 2021లో ఇరాన్ చమురు మంత్రిత్వ శాఖకు చెందిన సర్వర్లను హ్యాక్ చేసి దేశవ్యాప్తంగా చమురు సరఫరాను స్తంభింపజేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్లోని 2 ప్రధాన గ్యాస్ పైప్లైన్లను పేల్చి పలు నగరాల సేవలకు అంతరాయం కలిగించింది. జులైలో టెహరాన్లోని ఒక అతిథి గృహంలోని గదిలో నెలల క్రితమే శక్తివంతమైన బాంబును అమర్చి హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియాను హతమార్చింది. ప్రపంచంలో కొన్ని దేశాలకే సీక్రెట్ సర్వీసులున్నాయి. అందులోనూ వేళ్ల మీద లెక్కబెట్టగలిగే దేశాల సీక్రెట్ సర్వీసులకు డెడ్లీ ఏజెన్సీలుగా పేరుంది. కానీ ఇజ్రాయెల్ సీక్రెట్ సర్వీస్ మొసాద్ అన్నింట్లోకి చాలా ప్రమాదకారి. భిన్న శత్రువుల్ని వేరువేరు పద్ధతుల్లో మట్టుబెట్టడంలో మొసాద్ ఆరితేరింది. ఓ ప్లాన్తో సంబంధం లేకుండా మరో ప్లాన్ రూపొందించడంలో దిట్ట. ఒక్కసారి ఇజ్రాయెల్ టార్గెట్ చేసిందంటే ఇక మొసాద్ రంగంలోకి దిగుతుంది. ఎన్ని దశాబ్దాలైనా ఓపికగా వేచి చూసి అదును చూసి లేపేస్తుంది. ఇందుకోసం ప్రపంచమంతా జల్లెడపట్టి మరీ శత్రువు కలుగులోంచి బయటకొచ్చేలా ఆశ్చర్యపోయే ప్లాన్లు వేస్తుంది. పాము పగ ప్రమాదకరమైందని చెబుతారు, కానీ మొసాద్ పగ అంతకు మించిన ప్రమాదకరమని ఇటీవల జరిగిన పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. యుద్ధంతో సంబంధం లేకుండా మొసాద్ చేసే నిశ్శబ్ద పోరాటం ఇజ్రాయెల్కు అత్యంత కీలక ఆయుధంగా పనికొస్తోంది. అసలు మొసాద్ను అంచనా వేయడం సాధ్యం కాకే ప్రత్యర్థులంతా చేతులెత్తేసే పరిస్థితి. పశ్చిమాసియా రావణ కష్టం రగులుతూనే ఉంది. యుద్ధ విరమణ కోసం ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు. ఇజ్రాయెల్ ఎవ్వరి మాట వింటం లేదు.
తమ లక్ష్యాలు సాధించాకే శాంతిస్తామంటోంది. ఈలోగా ఈ ఉద్రిక్తతలు ఎటు దారి తీస్తాయో అన్న భయం అందరిలో ఉంది. ఇజ్రాయెల్ హెజ్బొల్లా ఘర్షణను ఆపేందుకు అమెరికా, ఫ్రాన్స్ సహా ఇతర మిత్ర దేశాలు ఇచ్చిన 21 రోజుల కాల్పుల విరమణ పిలుపును బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం బేఖాతరు చేసింది. ఆ తర్వాత హెజ్బొల్లాపై దాడులు ఉధృతం చేసి టాప్ కమాండర్లను మట్టుబెట్టింది. దీంతో ఇజ్రాయెల్కు ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో ఎవరికీ అర్థం కావడం లేదు. లెబనాన్పై ఇప్పటికే వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులకు కూడా సిద్ధమవుతోంది. హెజ్బొల్లాను అంతం చేయడం ద్వారా మాత్రమే ఉత్తర సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు పరిష్కారం దొరుకుతుందని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. సమస్యకు ఒకే ఒక్క పరిష్కారం ఉందని, అది హెజ్బొల్లాను అంతం చేయడమే అని ఇజ్రాయెల్ అభిప్రాయపడుతోంది. హెజ్బొల్లా లక్ష్యంగా దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ స్పష్టం చేయగా పాలస్తీనాకు మద్దతు కొనసాగుతుందని హెజ్బొల్లా ప్రకటించింది. నజ్రల్లాను హతమార్చడం యుద్ధ లక్ష్యాలను సాధించడానికి అత్యవసరమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఇజ్రాయెల్ రక్షణకు హెజ్బొల్లా అగ్రశ్రేణి కమాండర్ల హతం సరిపోదని, అందుకే నజ్రల్లా లక్ష్యంగా దాడులు చేసినట్లు తెలిపారు. ఇజ్రాయెల్ను సర్వనాశనం చేయాలన్న కుట్రకు నజ్రల్లా రూపకర్తగా పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులతో ప్రాంతీయ యుద్ధం తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇరాన్ తమ స్పిరిచువల్ లీడర్ను ఖమేనీని సురక్షిత ప్రాంతాలకు తరలించాక ఇరాన్ను కూడా హెచ్చరించింది. సో ఇరాన్ను హెచ్చరిస్తూ వెస్ట్ ఏషియా, పశ్చిమాసియాలో ఎక్కడైనా మేము దాడి చేయగలం, హిజ్బుల్లా చీఫ్ అంతం చేయడం ఇరాన్కు హెచ్చరిక కావాలి, ఇట్స్ అ వార్నింగ్ టు ఇరాన్ అని ఇజ్రాయెల్ హెచ్చరించింది. సో ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయి? డెఫినెట్గా హసన్ నస్రల్లా అంతం చేయడంతో ఇజ్రాయెల్కు ఒక మేజర్ మిలిటరీ విక్టరీ దొరికింది. పశ్చిమాసియాలో శాంతి కోసం ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు జరిగాయి. అమెరికా, టర్కీ, కొన్ని యూరప్ దేశాలు చొరవ తీసుకున్న ఇజ్రాయెల్ ససేమిరా అంటోంది. 2 ఏళ్లు దాటిన యుక్రెయిన్ యుద్ధం కంటే ఏడాదిగా జరుగుతున్న ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణే ప్రపంచాన్ని ఎక్కువగా కలవరపెడుతోంది. గతంలో ఈ ప్రాంతంలో జరిగిన ఘర్షణలు విస్తరించిన దాఖలాలున్నాయి. ఇప్పుడు కూడా ఉద్రిక్తతలు ఆ దిశగానే వెళుతున్నాయి. ఇజ్రాయెల్ హమాస్కు పరిమితమైన యుద్ధం ఇప్పుడు లెబనాన్కు విస్తరించింది. త్వరలోనే యెమెన్కు విస్తరించొచ్చు. అదే జరిగితే ఇరాన్, అమెరికా రంగంలోకి దిగాల్సి రావచ్చు. అప్పుడు అనివార్యంగా యుద్ధం పెద్దదైతే 3వ ప్రపంచ యుద్ధం వచ్చినా రావచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరు యుద్ధ నిపుణులు 3వ ప్రపంచ యుద్ధం రావచ్చనే అంచనాలు వేస్తున్నారు. పశ్చిమాసియాలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్కు అండగా నిలిచిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో మాట్లాడారు. ఇజ్రాయెల్పై జరిపే దాడుల్లో సాధారణ పౌరులు చనిపోకుండా చూడాలని సూచించారు. పశ్చిమాసియాపై కోల్పోతున్న తన పట్టును నిలబెట్టుకోవడానికి అమెరికా దీన్ని ప్రాంతీయ యుద్ధంగా మార్చాలని చూస్తోందని, ఇరాన్ను కవ్వించి ఈ యుద్ధంలోకి లాగడంలో ఆంతర్యం ఇదేనని చైనా కూడా అభిప్రాయపడుతోంది. ఇరాన్ పశ్చిమాసియాలోని ఇతర మిత్ర దేశాలను కూడా సంప్రదించి ఇజ్రాయెల్కు ధీటుగా జవాబిచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు బైడెన్ నెతన్యాహుకు ఫోన్ చేసి ఇజ్రాయెల్కు తన పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, ఇతర పశ్చిమ దేశాలతో కూడిన కూటమి ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణను ప్రాంతీయ యుద్ధంగా మార్చేందుకు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. మిత్రదేశం అమెరికా హెచ్చరికల్ని కూడా ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదు. ఎవరి సాయం లేకపోయినా, ఆయుధాలు లేకపోయినా చేతి గోళ్లతో కూడా యుద్ధం చేస్తామని నెతన్యాహు చేసిన ప్రకటన తీవ్ర కలకలం రేపుతోంది. హమాస్తో ఘర్షణలు మొదలయ్యాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇజ్రాయేలీలు స్వదేశానికొచ్చి ఆర్మీలో చేరారు. ఇక ఇజ్రాయెల్ దగ్గర సాంకేతికతకు, ఆయుధాలకు లోటు లేదు. దశాబ్దాలుగా అప్డేట్ అవుతూ వచ్చిన ఇజ్రాయెల్ దేనికైనా రెడీ అనే సంకేతాలిస్తోంది. తమ ఇగోతో మిలిటెంట్లు ఆడుకుంటున్నారనే భావన నెతన్యాహులో కనిపిస్తోంది. ఇప్పుడు వెనక్కి తగ్గితే ఇజ్రాయెల్ చులకనవుతుందనే ఉద్దేశం కూడా కనిపిస్తోంది. అందుకే తాడో పేడో తేల్చుకోవాలనే వ్యూహ రచన చేస్తున్నారు. ఇజ్రాయెల్ దాడులు పెరిగే కొద్దీ ప్రతిఘటన అదే స్థాయిలో ఉండాలని ఇరాన్ సూచిస్తోంది. ఇలా ఎవరికి వారు పంతం పడుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి తెస్తున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణల ఫలితంగా చమురు ధరలు కొండెక్కాయి. పైగా పలు దేశాల స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఏం జరిగినా తమ లక్ష్యాలు సాధించి తీరతామని ఇజ్రాయెల్ పంతం పట్టింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇరాన్ వ్యూహం, అమెరికా ఆలోచనలు మరింత కీలకం కాబోతున్నాయి. ఈ 2 దేశాల ప్లాన్లు, ఇజ్రాయెల్ కార్యాచరణే పశ్చిమాసియా భవిష్యత్తును నిర్ణయిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.